నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా అన్నమలై ఎపిసోడ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. బీజేపీకి, అన్నమలైకి మధ్య వచ్చిన గ్యాప్స్ వల్ల ఆయన పార్టీని వీడటం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పార్టీని వీడుతున్నాను అని చెప్తూ ఒక లైవ్ చేసినప్పుడు దాంట్లో ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? ఏ విషయాల్లో వచ్చింది? వాటిని నేను దాదాపుగా సంవత్సరన్నర నుంచి పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేశాను. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అందుకోసమని చెప్పేసి నేను పార్టీని వీడుతున్నానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారినాయి. అసలు అన్నామలై విషయంలో బీజేపీ ఎక్కడ తప్పు చేసింది? పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఈ వీడియోలో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చాడు. గత ఎన్నికల సమయంలో తమిళనాడులో బీజేపీకి గత ఎన్నికల సమయంలో తమిళనాడులో బీజేపీకి ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. మదురైలో జరిగిన ఒక సభకు తాను కూడా హాజరయ్యానని, అక్కడ ప్రజల్లో కనిపించిన ఉత్సాహం, తనకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ చూస్తే ఆ మొమెంటమ్‌ను అలాగే కొనసాగించి ఉంటే తమిళనాడులో బీజేపీ అధికారంలోకి కూడా వచ్చేది, లేదా అధికారానికి చాలా దగ్గరగా వెళ్ళేదని పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. కానీ ఎక్కడో కూటమి పార్టీల మధ్య లేదా నాయకత్వం మధ్య సరైన సమన్వయం లోపించిందని ఆయన చెప్పాడు. పార్టీలో కొత్త నాయకత్వం వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు సహజమేనని, అయితే ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం వహించి కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా చూసుకోవాల్సిందని పవన్ పేర్కొన్నాడు. నేనే గనక ఒకవేళ బీజేపీలో ఉంటే అనే మాట కూడా ఇక్కడొచ్చింది. ఇక్కడ యాంకర్ ఒక ప్రశ్న అడిగారు నేరుగా, బీజేపీ అన్నామలైని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయిందా అని అడిగిన బ్లంట్ క్వెషన్‌కి పవన్ కళ్యాణ్ అంత స్ట్రెయిట్‌గా ఆన్సర్ కూడా ఇచ్చిండు. నేను చాలా ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తిని. ఒకవేళ నేనే గనక బీజేపీ స్థానంలో ఉండి ఉంటే, నా పూర్తి శక్తినంతా ఉపయోగించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్ది అన్నమలైని పార్టీలోనే ఉంచుకునేవాడిని అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అక్కడ ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగిందని ఆయన అంగీకారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. బీజేపీ కేవలం ఒక ఉత్తరాది పార్టీగా మిగిలిపోవడం వల్లే తమిళనాడు రాజకీయ ముద్రను అర్థం చేసుకోలేకపోతుందా అనే ప్రశ్న కూడా పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది ఇక్కడ. బీజేపీకి పొలిటికల్ ఐడియాలజీ బాగా తెలుసని, కానీ భాష, సంస్కృతి అనేవి కూడా చాలా ముఖ్యమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర, తెలంగాణల మధ్య ఒకే భాష ఉన్నా కేవలం యాస వల్లే ఎంతో గ్యాప్ వస్తుందని. అలాంటిది వేరే భాష విషయానికి వస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఆలోచించాలి అన్నారు. దక్షిణ దక్షిణాదిలో ప్రాంతీయంగా బలంగా ఉండే స్థానిక నాయకులు బీజేపీకి చాలా అవసరమని, అన్నమలై ఆ లోటును పూర్తిగా భర్తీ చేశారని పవన్ కళ్యాణ్ కొనియాడిండు. అన్నమలై లాంటి బలమైన నేతలు ఉంటే బీజేపీని ఎవరు ఉత్తరాది పార్టీ అని అనలేరని స్పష్టం చేశాడు. బీజేపీకి దేశవ్యాప్తంగా ఎంతో నిబద్ధత కలిగిన కేడర్ ఉందని, ఐడియాలజీతో వారు బలంగా కనెక్ట్ అయి ఉంటారని చెప్తూనే నేషనల్ లీడర్‌షిప్ దక్షిణాదిపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అన్నామలై లాంటి డైనమిక్ లీడర్‌ను కోల్పోవడంపై మిత్రపక్ష నేతగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. మరి అన్నామలై విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరుపై, అలాగే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.